వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు సాగించే బెల్ట్ షాపుల నిర్వహణ పూర్తిగా నిషేధించారు. యువత భవిష్యత్తు, సామాజిక ప్రశాంతత, గ్రామ అభివృద్ధి కోసం బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిలిపివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో విస్తృత చర్చ అనంతరం మద్య నిషేధం తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిషేధాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ ప్రభాకర్, కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు సామర్తి సందీప్, ఖలీల్, మాజీ సర్పంచ్ కొండాపురం బాలరాజు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ ఎంఏ రఫీక్, కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను నర్సంపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని. ఈరోజు మన నర్సంపల్లి గ్రామంలో తీసుకున్నటువంటి తీర్మానం సంపూర్ణ మద్యపాన నిషేధం, మన అమ్మకం కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు నర్సంపల్లి సర్పంచ్ గారికి, గ్రామ పాలక వర్గానికి అభినందించాల్సిందే. ఎందుకంటే ఈరోజు మా పాఠశాలకు వచ్చే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవాలి. కానీ పిల్లల తల్లిదండ్రులే మద్యపానం దాగి మీ దగ్గరికి వస్తే గ్రామ పాలక వర్గానికి కానీ గ్రామ సర్పంచ్ కానీ తెలియజేస్తే ఆ నజరాన మీరే పొందవచ్చు. ఎందుకంటే ఇది అందరూ కూడా ఈ గ్రామం డెవలప్ చెందాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలందరూ కూడా అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మన గ్రామం అనేది అభివృద్ధి చెంది ఆదర్శవంతమైన గ్రామంగా, సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా మన మెదక్ జిల్లాలో నిలబడి మన గ్రామాన్ని మున్ముందుకు మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా గ్రామ పాలక వర్గాన్ని కోరడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు నర్సంపల్లి గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. చెడు మాటలు కాకుండా, మోటు మాటలు కాకుండా, అట్లాంటి అసాంఘిక పద్ధతిలో కాకుండా మంచి మాటలు మాట్లాడి మంచిగా ఉండాలని నా వంతు సహాయం కూడా నేను అందరినీ ఇదే విధంగా మోటివేట్ చేస్తూ అందరినీ నా వంతు సహాయంగా కూడా నేను ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తా ఉన్నాను. నీలైన గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. మద్యపానం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక సమాజాన్ని. దీనివల్ల మనము ఒక సంకల్పం చేద్దాం. మద్యం వద్దు, ఆరోగ్యం ముద్దు. మద్యాన్ని మానేద్దాం, కుటుంబాన్ని కాపాడుకుందాం. ఇది పాలక వర్గం తేదీ 23/2/2026 నాడు వాళ్ళే బలి అవుతున్నారు. ఎందుకంటే పొద్దంతా రెక్కాడందే డొక్కాడన్నట్టుగా పేదలు సహకరించవలసిందిగా నర్సంపల్లి గ్రామ పంచాయతీ తరఫున కోరడం జరుగుతుంది. ప్రజలకు నమస్కారం. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ చిన్న